कल्पे वैवस्वतंत्रे कलियुगे रोमादे जम्बूद्वीपे भरतवर्षे ఒక నిమిషం అన్నా చెప్పి ఒక నిమిషం పట్టిస్తాం రమేష్ అన్న జిల్లాలో ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ మొదట ఈరోజు 7వ తేదీ జరగడం అయింది. ఇప్పుడే పూజలు స్టార్ట్ చేశారు. రాబోయే 17వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయంగా ఇక్కడ జరపడానికి అధికారులు, ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు, అలాగే గ్రామ నాయకులు అందరూ కలిసి ఈ బ్రహ్మోత్సవాల్ని దిగ్విజయంగా జరపబోతున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సామాన్య భక్తులకి అన్ని వసతులు అందేలాగా అందరూ అధికారులు, ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు, నాయకులు సమన్వయపరుచుకొని ఏ ఒక్క భక్తుడు కూడా ఇక్కడ నిరాశ చెందకుండా ఎంతోమంది నలుమూలల నుంచి ఇక్కడికి ఈ బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర నలుమూలల నుంచి, జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. వీటికి ప్రత్యేక బస్సులు కూడా వేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కడ ఎటువంటి కొరత లేకుండా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా 13వ తేదీ రావణ సేవ బుధవారం, అలాగే 14వ తేదీ వెండి నంది సేవ, 15వ తేదీ రథోత్సవం, 16వ తేదీ కళ్యాణోత్సవం, తెప్పోత్సవంతో ఈ కార్యక్రమం 17వ తేదీ ముగింపు పలకపోతున్నారు. ఈ 10 రోజులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ అన్నదానము, ప్రసాద వితరణ అన్నీ ఉంటాయి. అలాగే ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా శానిటైజేషన్ కానీ, వాటర్ కానీ, ఈ ఎండాకాలం కాబట్టి మంచినీళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ చూసుకోవాలని చెప్పి ఆల్రెడీ బోర్డు, అధికారులు, నాయకులు నిర్ణయించుకొని ఉన్నాం. అదన్నీ కూడా అమలుపరచాలని, ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పదే పదే మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో మన కామాక్షమ్మ వారికి వెండి నంది సేవ రోజు శ్రీశైలం నుంచి సారే, అలాగే రథోత్సవం రోజు కాళహస్తి నుంచి సారే, అలాగే కళ్యాణోత్సవం రోజు మనకి విజయవాడ కనకదుర్గమ్మ నుంచి సారే శాశ్వతంగా ఇక్కడికి వచ్చే విధంగా మంత్రివర్యులు సహకారంతో మనకి
ఈ జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరము ఇది నిత్యము అమ్మవారికి అక్కడి నుంచి ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఈ సారలు ఇక్కడికి వస్తాయి. ఇది మాకు అందించినందుకు ముఖ్యంగా మంత్రివర్యులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.